ముందుగా అండి అసలు మనం మేడే ఏంటి అనేది మాట్లాడుకోవాలి. అది ఒక అంతర్జాతీయ నినాదం మేడే అనేది. మే 1 రోజున అంతకుముందు ఫ్యాక్టరీలో కార్మికులకు ఎలా ఉండేదంటే పారిశ్రామిక విప్లవం తర్వాత అంటే పరిశ్రమలు పెరిగిన తర్వాత ఏం జరిగిందంటే కార్మికులతోటి పని వాళ్ళతోటి పని చేయించుకోవడము అనేది అపరిమితంగా ఎన్ని గంటలు అంటే పిల్లలు నిద్రపోయిన తర్వాత తండ్రి ఇంటికొచ్చి పిల్లలు నిద్ర లేవకముందే పనికి వెళ్ళేంత పని గంటలు ఉండేవి. అంటే అది 14 గంటల 15 గంటల 16 గంటల అంటే వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి అక్కడికి వెళ్ళడానికి ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పిల్లలు నిద్రపోవటం అట్లా. అంటే ఫాదర్ అనే అతన్ని ఏమనేవాళ్ళు అంటే సండే ఫ్రెండ్ అని పిలిచేవాళ్ళు పిల్లలు. అంత దారుణంగా ఉండేది. ఆ పరిస్థితుల్లో మరి ఏదైనా ఎక్కువ కాలం పిల్లినైనా గదిలో పెట్టి బంధించితే పులి అవుతుంది అంటారు. అట్లా ఈ కార్మికులు అందరూ కలిసి సంఘటితంగా ఉద్యమం చేశారు. వీళ్ళు సంఘటితంగా ఈ పోరాటం చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఇది ప్యారిస్లో జరిగింది. కార్ల్ మార్క్స్ అప్పటికే కమ్యూనిస్టు ప్రణాళిక రాసి ఉన్నారు. అది చదువుకున్న కొంతమంది మేధావులు వీళ్ళకి నాయకత్వం వహించి వీళ్ళ చేత స్ట్రైక్ చేయించారు. స్ట్రైక్ చేయించితే యాజమాన్యాలు ఊరుకోవు కదా, మీ ఉద్యోగం పీకేస్తామని చెప్పి ఈ మేడేకి ముందు జరుగుతున్న తంతు అన్నమాట ఇదంతా. అయితే ఉద్యోగాలు పోతాయి అనేసరికి భయం వేసి మళ్ళీ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు అలా కొన్ని రోజులు అలా గడిచి 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 చివరికి కార్మికులు అందరూ ఏకమయ్యి ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమి లేదు, సంకెళ్ళు తప్ప బానిస సంకెళ్ళు తప్ప అని ఒక నినాదంతో పోరాటం చేసేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో 8 గంటల పని విధానం వచ్చింది. మనకి వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా 8 గంటల పనిని ఆస్వాదిస్తున్నారు అంటే ఒక రకంగా అది మేడే యొక్క ఫలితం. అయితే ఈ అన్యాయాలని, అక్రమాలని, ఈ దోపిడీని వీటన్నిటిని నిలదీసి పోరాడి సాధించుకున్న మేడే ఫలాలు ఇప్పుడు అందరికీ అందుతున్నాయంటారా? ప్రస్తుతం ఆ పోరాట క్రమం అసలు ఒకసారి ఆ క్రమం ఎట్లా ఉండింది ఒకసారి చెప్పండి. అంటే ఇప్పటికీ దగ్గర 160 ఏళ్ళు అయిపోయింది ఈ మేడేని సాధించుకున్న తర్వాత నెమ్మదిగా పెట్టుబడిదారులు కూడా చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. అంటే ఇది కార్మిక చట్టాలు వచ్చాయి. ఫస్ట్ మేడే వచ్చింది, 8 గంటల పని దినాన్ని వచ్చింది. ఈ 8 గంటల పని దినాన్ని ఒక చట్ట రూపంలో చెయ్యాలి అంటే చట్టాలు కావాల్సిందే. అందరూ ఇప్పుడు మనకు చట్టాలు ఉండబట్టే కదా ఫాలో అవుతున్నాం. ఈ చట్టాలు లేకపోతే ఫాలో అవుతామా? అవ్వం కదా. అట్లా చట్టాల రూపుదాల్చి ప్రతి దేశంలోనూ ఈ చట్టాల రూపంలో ఇవన్నీ వచ్చేస్తే ఏ మాటకు ఆ మాట కార్మికులు కొంచెం సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇది జరిగింది. అయితే వీళ్ళందరూ కలిసి అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ కూడా పెట్టుకున్నారు. ఏదైనా ఏ దేశంలోనైనా సరే ఒక కార్మికుడికి అన్యాయం జరిగితే కనుక ఆ దేశంలో ఆ యూనియన్స్ పరిష్కరించలేనప్పుడు వాళ్ళు ILO కూడా వెళ్తారనమాట. ఈ ILO అన్నిటికన్నా సుప్రీం పవర్. అయితే ఈ ILO పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఈ ILO చెప్పింది వింటున్నాయి. 8 గంటల పని విధానం ఇవన్నీ కూడా ఈ లేబర్ లాసు ఇవన్నీ. అయితే కొంతమంది ప్రైవేట్ ఎక్కడ కూడా 8 గంటలని, కొంతమంది 9 గంటలు 10 గంటలు వాళ్ళ ఇష్టం అంటున్నారు. అయితే ఇప్పుడు రాగాపోగా ఏం జరిగింది అంటే ఈ మధ్యకాలంలో ఈ కార్మిక చట్టాలని రద్దు చేసింది. మన భారతదేశంలో కూడా కార్మిక చట్టాలను రద్దు చేశారు. ఇప్పుడు ప్రపంచం అంతర్ సంగతి ఎలా ఉన్నా కానీ మన భారతదేశంలో కొన్ని కార్మిక చట్టాలని రద్దు చేసి ఇప్పుడు ఈ కార్మిక చట్టాల వల్ల పని గంటలు ఒకటే కాదు, వాళ్ళకి వేతనాల్ని ఎప్పటికప్పుడు ఈ ద్రవ్యోల్బణానికి అంటే ఇన్ఫ్లేషన్ ప్రకారం ధరలు పెరుగుతున్న దాని ప్రకారం వాళ్ళకి DA ఇవ్వాలి అనే ఒక
నిబంధన కూడా ఈ చట్టంలో ఉంది. అలాగే ఏ అధికారి అయినా సరే తన కింద ఉద్యోగస్తుడిని, ఒక యజమాని కింద ఉద్యోగస్తుడిని పని నుంచి తీసివేయాలి అంటే ఏ విధమైనది ఫాలో కావాలి, ఒకవేళ లే ఆఫ్ చేస్తే ఏం చెయ్యాలి, ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి. వీటన్నిటిని తీసుకెళ్ళి కట్టగట్టేసేసి బంగాళాఖాతంలో పడేసినట్లు ఒక రైము రిధము లేకోకుండా మా ఇష్టం అనేలాగా ఇవాళ మన భారతదేశంలో చాలా చోట్ల తయారైంది. ఈ తయారైన దానిలో భాగంగా చూసుకుంటే గనక ఇప్పుడు చాలామంది పోరాడారు ఈ కార్మిక చట్టాలను రద్దు చేసిన దానికోసం. పోరాడినా కానీ వీళ్ళ బలం సరిపోవట్లేదు. సరిపోకపోతే ఇప్పుడు మొదటిగా ఒక కొత్త రాగం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఎత్తుకున్నారు. వారానికి 72 గంటలు పనిచేయండి అని ఆయన మొదలెట్టారు. ఆ తర్వాత ఎల్ఎన్టీ ఆయన అవసరమైతే ఆదివారాలు కూడా పనిచేయడానికి చాలా వివాదాస్పదం కూడా అయింది. ఆదివారాలు కూడా పనిచేయండి అన్నారు. ఇంకొకళ్ళు వచ్చేసేసి అవును పని చెయ్యకపోతే ఎట్లా, మీరు ఈ దేశ ప్రగతిలో భాగం కావాలి అంటే జీడిపిని పెంచే దాంట్లో మీ కృషి కావాలి అనుకుంటే అసలు మీకు దేశభక్తి ఉంటే మీరు పని ఎక్కువ చెయ్యండి అనేదాకా అనగలిగే స్వేచ్ఛ వచ్చేసింది. అంటే అనగలిగే అధికారాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. ఒక పక్కన కార్మికుల స్వేచ్ఛ ఏమైపోయింది, వాళ్ళ హక్కులు ఏమైపోయినాయి, అసలు ఈ పోరాటాల ఫలితం ఏంటి ఇవన్నీ పోయి ఇలా మాట్లాడడం మొదలెట్టారు. సరే నేనంటాను, అసలు అలా పని చేయడం తప్ప ఒప్ప అనేది కాసేపు పక్కన పెడితే ఈ పని ఎవరి కోసం చేస్తున్నాం? ఇప్పుడు ఇన్ఫోసిస్లో నేను 72 గంటలు పనిచేశా, నాకు జీతమే వస్తుంది. నేను చేసిన అదనపు పని గంటల వల్ల వచ్చే ఉత్పత్తి ఎవరు తీసుకుంటారు? అంతే, పెట్టుబడిదారులు. ఆయన తీసుకుంటాడు, యజమాని తీసుకుంటాడు. ఎల్ఎన్టీలో నేను ఎక్కువ పని చేస్తే ఎల్ఎన్టీకి లాభాలు వస్తాయి, నాకేంటి? పోనీ ఇవి ఏమన్నా ప్రభుత్వ రంగ సంస్థలు అయ్యి ఉంటే, ప్రైవేట్ సంస్థలు కాకుండా ఈ దేశం కోసం మీరు కష్టపడండి అంటే కూడా అది ఒక విధానం. ఒక ప్రైవేటు వ్యక్తికి లాభం చేయడం కోసం నేను నా ఒళ్ళు హోనం చేసుకుని ఒళ్ళు గుల్ల చేసుకుని నేను పనిచేయాల్సిన అవసరం ఏంటి? ఆ రోజు పని గంటలు ఎక్కువ ఉంటున్నాయనే కదా ఒక ఫాదర్ అనేవాడు సండే ఫ్రెండ్ అన్నది. మరి ఇవాళ ఏంటి పరిస్థితి? మనం ఎంతో కష్టపడి చాలా సంస్థల్లో శనివారం ఆదివారం 5 రోజులు పని విధానం, పని దినాలు ఉన్నాయి మనకిప్పుడు. అది కాస్త పోయి ఇప్పుడు అంటే కొన్ని 6 రోజులు పనిచేసేవి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు 7 రోజులు పని చేయమంటున్నారు. అంటే సండే ఫ్రెండ్గా కూడా ఉండే అవసరం లేదా ఒక ఫాదరు? వేరే ఇంకొక మాట, ఇప్పుడు ఒక భర్తకే ఇన్ని గంటలు పని ఉంటే భార్యకు కూడా, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తున్నారు, భార్యకు కూడా అంత పని ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటా ఆఫీసుల్లో వాళ్ళ కోసం యజమానుల కోసం పనులు చేస్తూ ఉంటే వీళ్ళకి పుట్టిన పిల్లల సంగతి ఏంటి? కుటుంబ పరిస్థితి ఏంటి? ఇంకో మాట, ఇది ప్రభుత్వం కోసం పనిచేస్తున్నావా ప్రైవేట్ కోసం పనిచేస్తున్నావా అనేది కాసేపు చర్చ పక్కన పెడితే, ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ పని చేయగలిగిన సామర్థ్యం ఉండాలి అంటే రెస్ట్ ఉండాలి, వారికంటూ తగిన సమయం ఉండాలి. ఇది WHO చెప్పింది. అంటే ఇప్పుడు మీకు అంతర్జాతీయ సంస్థలతో పని లేదు, వాళ్ళు చెప్పిన మాట మీరు వినరు, ILOతో మీకు పని లేదు, అంతర్జాతీయ కార్మిక హక్కులతో మీకు పని లేదు, మళ్ళీ తిరిగి బానిస సంఖ్యలే. అయితే ఈరోజు ఈ కొత్తగా వచ్చే బానిస సంఖ్యలకి నీ తెంచుకోవాలి అంటే అందరూ సంఘటితం అయితేనే కుదురుతుంది. శక్తివంతంగా వాళ్ళు ఉద్యమాలు పోరాటం చేసిందే పనికి తగిన వేతనం కోసం, పని గంటల కోసం, గౌరవం కోసం, సౌకర్యవంతమైన పరిస్థితుల కోసం. మరి ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి కదా. ఇప్పుడు పోరాటం చేయాలంటే చేసే పటిమ ఉందా వీళ్ళకి? ఇప్పుడు పోరాట పటిమ ఉందా? మీరు ఇందాక ఇంకొక మాట అడిగారు కమ్యూనిస్టుల గురించి. అంటే ఈ దేశంలో మట్టుకు లేదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే కమ్యూనిస్టులు త్యాగం లేకోకుండా ఒక్క చట్టం కూడా రాలేదండి. 140 ఏళ్ల శ్రామికుల పరిస్థితి ఒక రకంగా మనం చూసుకుంటే, శ్రామికుల మేడే గౌరవం ఒకవైపు అయితే, ఈ 40 సంవత్సరాల ప్రపంచీకరణతో ఈ గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటారు? ఈ కమ్యూనిస్టులు ఈ ఫలాలు అందుకోవట్లేదంటారా? ఏ గ్లోబలైజేషన్ అయితే వ్యతిరేకించారో కమ్యూనిస్టులు, ఆ కమ్యూనిస్టులు ఇప్పుడు ఈ ఫలితాలు అందుకుంటున్నారు. అసలు గ్లోబలైజేషన్ వల్ల ఫలాలు వచ్చినాయని ఎవరు చెప్పారండి? ఉత్పత్తి పెరిగింది, సంపద పెరిగింది,
ఈ సంపద ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఇవాళ అంతర్జాతీయ సంస్థలు చెప్తున్న, అంటే వ్యతిరేకించారు కాబట్టి ఇక్కడ ప్రశ్న వస్తుంది. వాళ్ళు వ్యతిరేకించారు, ఈ రోజుకి వ్యతిరేకిస్తాం, నేను కూడా వ్యతిరేకిస్తా. కానీ గ్లోబలైజేషన్ వల్ల లాభం జరగలేదా అంటే జరిగింది. కానీ లాభం ఎంత జరిగిందో నష్టం కూడా అంతే జరిగింది. మనం లాభం గురించే మాట్లాడుకుంటున్నాం, గ్లోబలైజేషన్ లాభం గురించే మాట్లాడుకుంటున్నాం, నష్టాల గురించి మాట్లాడుకోవట్లా. ఈ గ్లోబలైజేషన్ పెరగడం వల్ల ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అడవుల్ని ఎక్కువ నరికేస్తున్నారు, ఇది పర్యావరణం మీద పడుతుంది. ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల నాకు లాభాలు వస్తున్నాయి, కాదనట్లేదు. అడవులు పోతే ఏం జరుగుతుంది? మనకు ఆక్సిజన్ తగ్గుతుంది. ఇప్పుడు ఢిల్లీ లాంటి చోట ఆక్సిజన్ ట్యాంకులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఈ ఆక్సిజన్ ట్యాంకుల్ని ఎంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు? అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా. ప్రకృతి విధ్వంసం జరిగితే దాని దుష్పరిణామం అందరి మీద ఉంటుంది, కానీ కొందరు మాత్రమే దాని నుంచి రక్షించుకోగలుగుతారు. అందుకని ఏంటంటే గ్లోబలైజేషన్ వల్ల కమ్యూనిస్టులు లాభపడ్డారా నష్టపడ్డారా అనే కన్నా ప్రపంచం నష్టపోతుంది. దాన్ని మనం వ్యతిరేకిద్దాం. గ్లోబలైజేషన్ని నుంచి, దుష్పరిణామాల నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఆలోచించాలి. ఎలా బయటపడతాము అంటే పెట్టుబడిదారుల యొక్క ధనదాహం తగ్గించుకుంటే, ఇప్పుడు ఒక పొల్యూషన్ వస్తుందండి ఒక ఫ్యాక్టరీ వల్ల, ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి అంటే గనక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒకటి ఉంటుంది. బోర్డు వాళ్ళు ఒక మనిషిని పంపిస్తారు. వాళ్ళు ఆ పెట్టుబడిదారుడు అతన్ని ఏం చేస్తారు అంటే అతనికి డబ్బాసి చూపించి ఇక్కడ పొల్యూషన్ ఏమీ లేదని రాస్తారు. కానీ అలా కాకుండా ఆ పెట్టుబడిదారుడు గనక తను ఆ డబ్బు పిచ్చి తగ్గించుకుంటే గనక ఆయన ఏం చేయొచ్చు? ఆ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేయొచ్చు అది చేయొచ్చు. ప్రభుత్వాలు తలుచుకుంటే ఆ పని చేయించాలి కూడా. ప్రభుత్వాలు మనకి ఉత్పత్తి ఆగొద్దు, నష్టము జరగొద్దు అనే ఒక పద్ధతిలో మనం ముందుకెళ్ళాలి. దీనికి ప్రభుత్వాలు మాత్రమే చేయగలవు, కార్మిక సంఘాలు చేయగలము. కానీ కార్మిక సంఘాలని ఈరోజు నిర్వీర్యం చేసేశారు. ఇప్పుడు కార్మిక సంఘాలు ఏం మాట్లాడతాయి? అసలు మీరు యూనియన్లు పెట్టడానికి వీల్లేదు అని ఒక నిబంధన తీసుకొచ్చారు. ఇప్పుడు యూనియన్ పెట్టకపోతే చట్టాల గురించి మాట్లాడేది ఎవరు? ఒక్కరొక్కరు వెళ్ళి మాట్లాడితే అవుతుందా? అవును, ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. గతంలో కొన్ని సంఘాలు తమ ఉనికిని ఎర్రజెండాతోనే చాటేవి, కానీ ఇప్పుడు ఈ పార్టీల నియంత్రణ వల్ల అసలు ఎక్కడ అట్లాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇది ఎంత ఎక్కువ నిర్బంధం పెరిగితే అన్ని విప్లవాలు వస్తాయి. అందుకని ఇంకొక మేడే కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ పని గంటలు ఎక్కువ చెయ్యాలి అనే దాని దగ్గరే మనకు అర్థమైపోయింది ఇంకొక మేడే అవసరము అని. అందుకని ఈ పెట్టుబడిదారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ వ్యవస్థలు ఇలా కాపాడుకుంటారా, లేకపోతే వాళ్ళ ధనదాహానికి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఇంకొంచెం నిర్బంధాలు ఎక్కువ పెట్టి ఉద్యమాలు వచ్చేటట్లు చేసుకుంటారనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కార్మికులు అయితే మట్టుకు భరిస్తారు. ఒక స్థాయి దాటింది అని అంటే గనక, వేధింపులు ఎక్కువైనవి అంటే గనక తిరుగుపడతారు. ఎవరైనా తిరుగుపడతారు. ఇప్పుడు పిల్లిని గదిలో పెడితే తిరగబడుతుందని చెప్పినట్లే కార్మికులు కూడా ఎన్ని రోజులని ఓర్చుకుంటారు? ఈ పోరాటాలు ఉద్యమాలు వచ్చినవే తిరుగుబాటు నుంచి మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోరాటాలు వస్తాయి, మళ్ళీ ఉద్యమాలు వస్తాయి. ఆ వచ్చిన రోజున మట్టుకు ఇంతకుముందు ఎట్లయితే మీరు ఓడిపోయారో మళ్ళీ ఓడిపోక తప్పదు. ఇవాళ 99% సంపద ఒకళ్ళ చేతిలో ఉంటే 1% సంపద 99 మంది చేతిలో ఉంటుంది. ఇది నేను చెప్పింది కాదు, ప్రపంచ సంస్థలు చెప్తున్నాయి. ఈరోజు 90% మంది వ్యక్తులు మన భారతదేశంలో ఉద్యోగస్తులు ఫస్ట్ తారీఖు రోజున జీతం వస్తా రాదా అని ఒక భయంతో ఉన్నారు, ఒక నమ్మకం లేకుండా ఉన్నారు అనేది సర్వేలు చెప్తున్నాయి. నేను చెప్పే సర్వే కాదు ఇది, ILO చెప్తుంది ఈ మాట. ILO చెప్తుంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఈ మాట. అంటే ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగం ఉన్నా కానీ వేతనం సరిగా టైంకి పడుతుందా లేదా అనేది. దాదాపు చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. ప్రైవేట్ ఉద్యోగమా ప్రభుత్వ ఉద్యోగమా అనేది సంబంధం లేదు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కొన్ని రాష్ట్రాల్లో 10వ తారీఖు వరకు జీతాలు పడట్లేదు. సంఘటిత కార్మికులు తక్కువైపోతున్నారు, అసంఘటిత కార్మికులు ఎక్కువైపోతున్నారు. వాళ్ళకి ఏ హక్కులు ఉండట్లేదు, ఏ చట్టాలు పనిచేయట్లేదు వాళ్ళ దగ్గర. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో నా దృష్టిలో ఈ మేడే సందర్భంగా నేను ఆకాంక్షిస్తుంది ఏంటి అంటే ఇంకొక మేడే అవసరము ఈ ప్రపంచానికి.
ఓకే. ఒకప్పుడు భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉండేవి. ఇప్పుడు ఆ ప్రభావం ఏం కనిపించట్లేదు. ఉద్యమాలు ఎక్కడా లేవు. అలాగే చట్టసభల్లో కూడా వేళ్లతో లెక్కబెట్టే పరిస్థితి. ఎందుకనంటారు? కారణం ఏంటి? ఇప్పుడు ఎన్నికల్లో డబ్బు పెరిగిపోయిందండి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక ఎమ్మెల్యే కనీసం 50 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి 50 కోట్లు ఖర్చు పెట్టగలిగే డబ్బులు కమ్యూనిస్టుల నాయకుల దగ్గర ఎక్కడుంటాయి చెప్పండి. మేము ఏదైనా ప్రభుత్వానికి సహకరించగలమే కానీ ప్రభుత్వం ఏర్పడేదానికి మేము నిర్ణాయక శక్తిగా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఆ రావడం దీనివల్ల ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రజలు మాకు ఓట్లు వేయకపోవటం వల్లే వచ్చింది. ఇప్పుడు ఈ భారతదేశంలో వచ్చిన చట్టాలు ఏ చట్టం చూసుకున్నా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఉద్యమాల ఫలితమే ఏ చట్టం వచ్చినా సరే. ఇవాళ పనిక ఆహార పథకం వచ్చింది. ఇవాళ అసంఘటిత కార్మికుల గురించి కావచ్చు, లేకపోతే ఏ పని లేని వాళ్ళ కోసం పనిక ఆహార పథకం వచ్చింది. ఈ పనిక ఆహార పథకాన్ని తీసుకొచ్చింది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, సోనియా గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో కమ్యూనిస్టులే ఆ బిల్లు పెట్టడానికి సీరియస్గా పనిచేశారు. అప్పుడు మా పొత్తు అవసరం కాబట్టి, మాకున్న ఎంపీల అవసరం కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దీని మీద ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ చెప్పింది ఏంటి అంటే అసలు భారతదేశంలో పనికాహార పథకం అనే ఒక పథకం ఉండడం వల్లనే ఇక్కడ ఆకలి చావులు చాలా వరకు నిరోధించగలిగారు, పేదరికాన్ని ఎంతో కొంత నిర్మూలించగలిగారు అని చెప్పి వచ్చింది. మరి అంత అద్భుతమైన పథకాన్ని పథకరచన చేసింది కమ్యూనిస్టులే మరి. కానీ ఇవన్నీ ఇప్పుడు మాకేమీ ఛానల్స్ ఉండవు, మమ్మల్ని వచ్చి అడిగే వాళ్ళు ఉండరు, అందుకని చెప్పి మేము చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు స్త్రీలకు హక్కులు వచ్చినాయి అంటే కమ్యూనిస్టుల ఉద్యమ ఫలితమే. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రతిపాదించిందే కమ్యూనిస్టులు. గీతా ముఖర్జీ గారు అని చెప్పి ఒక ఎంపీ, ఆవిడ దాదాపు దేశమంతా తిరిగి ఆవిడ ఆ బిల్లు కోసం అని చెప్పి ఆవిడ ముసాయిదా బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టిందే ఆవిడ చనిపోయింది. ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదు ఆ బిల్లుకి. ఆ బిల్లుకు ఎన్నో బిల్లులు పాస్ అవుతున్నాయి, కానీ మహిళా బిల్లు మట్టుకు పాస్ కావట్లేదు. దానికి మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళన్నా పట్టుద్ది అన్నట్లుగా చెప్తున్నారు. మొన్న వీళ్ళేదో కొంచెం మొసలు కన్నీరు గారుస్తూ మహిళల పట్ల ఏదో గౌరవం ఉన్నట్లు బీజేపీ వాళ్ళు. ఏది ఏమైనప్పటికీనండి, ఏ చట్టం వచ్చినా సరే ఉద్యమాల ద్వారానే వచ్చింది. ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించింది కమ్యూనిస్ట్ పార్టీలే. ఇప్పుడు కూడా అవసరమైతే కమ్యూనిస్ట్ పార్టీలే ఏమైనా ఈ దేశాన్ని చేయగలరు. అయితే కమ్యూనిస్టులకి పూర్వ వైభవం మళ్ళీ వస్తుందంటారా? 50 ఏళ్ల క్రితం చీలిపోయిన కమ్యూనిస్టులు ఒక తాటిపైన మళ్ళీ నడిచే పరిస్థితి వస్తుంది? ఇప్పుడు అలాంటి వాతావరణం వస్తుంది. ఈ వాతావరణంలో ఇవాళ ఒక సిపిఐ పార్టీ ఉండగా ఉన్న బలము, సిపిఎంగా చీలిన తర్వాత తగ్గిన బలము, ఆ తర్వాత నక్సలైట్లుగా చీలిపోయి పేలికలయ్యి బలమంతా అలా చిన్నాభిన్నమైన తర్వాత ఒక రకంగా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీలకి గడ్డు కాలం అనే చెప్పొచ్చు. కానీ ఏ రోజులు కాలం ఎప్పుడు ఒకలా ఉండదు. కమ్యూనిస్టు అంటేనే ఆశావహ దృక్పథంతో ఉండే వ్యక్తి, కమ్యూనిస్టు అంటేనే ఆకలిని తగ్గించడానికి పుట్టినవాడు, కార్మికుల కోసం ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ, కష్టాలు తీర్చడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. అందుకని ఏంటి అంటే ఒక ఆశావహ దృక్పథంలో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలే ఏదైనా కార్మికుల కోసం, అలాగే కుటుంబాల కోసం, మొత్తం సమాజం కోసం పనిచేసేది కమ్యూనిస్టులే అనేది అందరూ గుర్తించే రోజు తొందరలో ఉందని నేను నమ్ముతున్నాను.